సరేనమ్మా, నువ్వు చెప్పావు కదా, దీన్ని అమ్మ మాటగానే భావిస్తా. నువ్వు చెప్పినట్టే చేస్తా. ఏంటిలా తయారయ్యావు? ఏదైనా విశేషమా అని నా ఉద్దేశం తల్లి. అవును పిన్ని, ఇన్నాళ్ళు దొరకని ఇంటి దొంగని ఈరోజు ఇప్పుడు పట్టివ్వబోతున్నాను. తన జోలికి రానంత వరకు ఏ మనిషైనా అవతల ప్రాణిని రక్షిస్తాడు. తనకే ముప్పొస్తే క్షణం ఆలోచించకుండా శిక్షిస్తాడు. చట్టం న్యాయం కూడా ఇదే కరెక్ట్ అంటాయి పిన్ని. ఇప్పుడు అవన్నీ మాకెందుకు చెప్తున్నావు అక్క? చెప్పి తీరాల్సిన టైం వచ్చింది ఋతు. చూడబోతే నీ సమస్యకి చాలా స్ట్రాంగ్ గా ఉండే సమాధానం వెతికి పట్టుకున్నట్టున్నా. వెతికి పట్టుకోవడం కాదు పిన్ని, ఆల్రెడీ ఉన్నదే. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి బయట పెడుతున్నాను అంతే. ఏంటక్కా, ఈరోజు నీ వాలకమంతా టోటల్ డిఫరెంట్ గా ఉంది. అసలు నువ్వు మా అశ్విన్ అక్కవేనా అనిపిస్తుంది. ఎవరు ఏంటనేది ఇంకాసేపట్లో తేలుతుంది కదా, ఇంకెంతసేపు ఈ బిల్డప్లు? రేయ్, కాస్త కంట్రోల్లో ఉండు. ఓ ఇన్సిడెంట్ జరిగింది, అది తప్పు కాదని అక్క అంటోంది. చూద్దాం, అంతే, అంతవరకే. దానివల్ల అక్కతో బిహేవ్ చేసే పద్ధతిలో గాని, తనకివ్వాల్సిన మర్యాదలో గాని తేడా వచ్చిందో. ఏంట్రా వార్నింగ్ ఇస్తున్నావు? అంత పోటుగాడివా? ఆవిడ అమ్మని ఎదిరించొచ్చు గాని నేను తన ఒక మాట అనకూడదా? ఒరే కైలాష్, ఆగండ్రా. ఇప్పుడు జరగాల్సిందేంటి, జరుగుతోందేంటి, ఏంటిదంతా? చూడమ్మా, నువ్వు చెప్పదలుచుకుందేమిటో చెప్పు. ఇంకా వెయిట్ చేస్తూ కూర్చోవడం నా వల్ల కాదు. ఏంటి డ్రామాలు, సస్పెన్స్లు, సినిమాలు, సీరియల్స్ లాగా? అవునక్క, అనవసరంగా టెన్షన్స్ పెరుగుతున్నాయి. అదేంటో చెప్పే అక్క. చెప్పే టైం కూడా దగ్గర పడింది. మహా అయితే ఇంకో 5 నిమిషాలంతే. అసలు ఈ పాటికి వచ్చేసుండాలి. ఎవరొచ్చేది? ఋతు, జస్ట్ వెయిట్. 5 అంటే 5 నిమిషాలు ఆగండి. ముందు చెప్పడం, అవతల వాళ్ళు జాగ్రత్త పడేలా చేయడం ఎందుకు? నాకేం అర్థం కావడం లేదు. ఎవరో కూడా చెప్పకూడదా? నిన్నే అక్క, చెప్పు, ఎవరొస్తోంది? ఉండరా, ఒక్క 5 నిమిషాలు. నువ్వు 5 నిమిషాలు ఆగమని చెప్పి 20 నిమిషాలు అయింది. ఏంటి టార్చర్? ఎందుకు వెయిట్ చేయాలి మేము? మాకు వేరే పనులుండవా? ఎవరక్క, ఎవరొచ్చేది? మీ
బావగార్రా. బావగారా? జయకృష్ణ బావగారా? అశ్విని, ఏంటమ్మా ఇది? మధ్యలో జయకృష్ణ ఎక్కడి నుంచి వచ్చాడు? పెళ్ళైన 4 రోజుల కల్లా అతని బుద్ధి అర్థమై ఇంట్లోంచి తరిమేశాం కదా. రుతు, అదంతా అబద్ధంరా. మీ బావగారు చాలా మంచివారు. ఆయన్ని కావాలనే వాళ్ళ స్వార్థం కోసం బలి చేశారు. ఎవరు? ఇంకెవరు? ఎవరక్క? ఎవరు స్వార్థం కోసం బావను బలి చేసింది? చెప్పక్క, చెప్పు. అదేంటమ్మా ఆగిపోయావే? చెప్పు. నా బావ కూతురు జీవితాన్ని స్వార్థానికి వాడుకున్నది ఎవరో చెప్పు. ఇప్పుడే ఇక్కడికిక్కడే కాల్చి పారేస్తాను. చెప్పమ్మా, ఎవరది? అయ్యో, ఇలా చెప్పలేనురా. అందుకే కాస్త ఆగమంటున్నాను. ఆయన రావాలరా. ఏడి రాలేదు కదక్కా, నీ మాట మీదే ఆగాం. నువ్వు అనవసరంగా విషయం దాస్తున్నావక్క. ఎవరో చెప్పు. పోనీ నా మీద నమ్మకం లేకపోతే పెద్దమ్మకు చెప్పు. ఇక్కడ మంచి అయినా చెడైనా పెద్దమ్మే కదా చూసుకోవాల్సింది. చెప్పమ్మా, వాళ్ళ స్వార్థానికి జయకృష్ణని బలి చేసిందెవరు? అది చెప్పాలంటే మీ బావ రావాలరా. ఏంటక్కా, ఇప్పటిదాకా రాని బావ ఇప్పుడెందుకు వస్తాడు? రాడు కాబట్టే బావ పేరు చెప్తుందేమో, ఎవరికి తెలుసు? నార్మోయ్, 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 నార్మోయ్. చూసావరా వాడెంత మాట అంటున్నాడో. వినడానికి హార్ష్గానే ఉంది గాని వాడన్న మాటలో తప్పేం లేదు కదక్కా. ఇప్పటిదాకా రాని బావగారు ఇప్పుడెందుకు వస్తారక్కా? ఎవరన్నారు మీ బావగారు రారని? ఎవరు చెప్పారు ఆయన చెడ్డవాడని? ఆయన వస్తున్నారు, నన్ను కలుస్తున్నారు. నా కడుపులో బిడ్డకి తండ్రి ఆయనే, తెలుసా? అక్క, ఏంటక్క నువ్వనేది? అవునరా, నా కడుపుకి కారణం ఆయనే. నేను నమ్మను. మరి ఇన్నిసార్లు వచ్చి నిన్ను కలిసిన వాడు ఇప్పుడెందుకు రాలేదు? వస్తాడు, వస్తానని నాకు మాట ఇచ్చాడు. మరి ఏడి? వస్తాడు. ఇంకా ఎప్పుడొస్తాడు? వస్తాడు. వస్తాడని చెప్పి ఇప్పటికి 1 గంటన్నర అయింది. వచ్చేవాడైతే ఎప్పుడో రావాలి, వాడు రాడు. వస్తాడు, 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 వస్తాడని చెప్తున్నాను కదా.
చూడమ్మా, మాకు నీ మీద కచ్చ లేదు, కోపమూ లేదు. నువ్వేంటో నాకు తెలుసు. నువ్వేం చేశావో ఇంకా బాగా తెలుసు. నువ్వు డాక్టర్ సునీత దగ్గరికి వెళ్ళటం, అబార్షన్ కావాలని కోరటమూ తెలుసు. నువ్వు నమ్మినవాడు నిన్ను మోసం చేశాడు. ఇప్పటికైనా జరిగింది జరిగినట్టు చెప్తే నీకు మా అందరి సపోర్ట్ ఉంటుంది. లేదంటే నీ ఇష్టం. అవునక్క, బావగారే అయితే మరెన్నాళ్ళు ఈ విషయం మాకెందుకు చెప్పలేదు? బావగారితో కాపురం చేయడం తప్పేం కాదు కదా, ఎవరు తప్పు పట్టరు కూడా. మరెందుకు చెప్పలేదు? రుత్తు, నీకు అర్థం కావడం లేదు. దానికి కారణం వేరే ఉందిరా. ఆ విషయం నీకు ఋతు అన్నది కరెక్టే కదా అశ్విని. నీ భర్తతో నువ్వు కాపురం చేస్తానంటే వద్దన్నది ఎవరు? ఇప్పటికైనా నీ కడుపుకి కారణం జయకృష్ణ అని రుజువు చేయి. నీ ఆస్తిని నిన్ను అతనికి అప్పచెప్పి నా బరువు బాధ్యతను దించుకుంటాను. చెప్పమ్మా, జయకృష్ణ అని రుజువు చేస్తావా? ఇంతకన్నా గొప్ప సపోర్ట్ ఇంకెవరు ఇవ్వరక్క. ఇంత జరిగినా పెద్దమ్మ నీ గురించి ఇంత పాజిటివ్గా ఆలోచిస్తోందంటే యు ఆర్ రియలీ గ్రేట్ పెద్దమ్మ. అక్క ప్లీజ్, పోనీ ఎవరో బావగారిని ఇక్కడ నీకు కాకుండా చేస్తున్నారన్నావు, కనీసం వాళ్ళెవరో చెప్పు. ఎలా చెప్పండ్రా? మీరందరూ ఇంత నమ్మకం పెట్టుకున్నారు. పిన్ని పకడ్బందీగా ప్లాన్ చేసుకునుంది. మీ బావగారు వస్తే సాక్ష్యాధారాలతో సహా రుజువు చేసేదాన్ని. ఇప్పుడు ఏం చెప్పను, ఎలా చెప్పను? ఇప్పుడు ఏం చెప్పినా తప్పించుకోవడానికి చెప్పినట్టుగా ఉంటుంది మీకు. ఇదంతా నా దురదృష్టంరా, నా దురదృష్టం. పోనీ బావగారే అనుకుందాం. ఆయన నెంబర్ ఉందా? ఉంటే మేము ట్రై చేస్తాం. అవును, నిజమే కదా, నెంబర్ ఉందాక? 7386 940177. number you are calling is currently not reachable. Please try again after some time. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. आप जिस नंबर से संपर्क करना चाहते हैं वो इस वक्त कागज में उपलब्ध नहीं है. कृपया कुछ देर बाद कॉल करें. The number you are calling is currently not reachable. Please try again after some time. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు. దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. आप जिस नंबर से संपर्क करना चाहते हैं वो इस वक्त कागज में उपलब्ध नहीं है. कृपया कुछ देर बाद कॉल करें. ఇలాంటిదేదో జరుగుతుందని నాకు తెలుసు. దారి తప్పడం ఒక తప్పైతే దాన్ని కవర్ చేసి మంచి అనిపించుకోవడానికి దీంతో సంబంధం లేని జయకృష్ణని ఇన్వాల్వ్ చేయడం ఇంకొక తప్పు. ఇంతగా దిగజారుతావనుకోలేదు అశ్వని. చాలా అసహ్యంగా అనిపిస్తోంది. చిచి.
మంగా అమ్మా అక్కడ హెడేక్ టాబ్లెట్ ఉంటుంది పట్రా. సరేనమ్మా. అమ్మా ఏమ్మా ఒంట్లో బాలేదా? నీకెందుకే, వెళ్ళి పని చూసుకోపో. నేను మీ పుట్టింటి నుంచొచ్చిన పని మనిషినమ్మా. మీ అమ్మగారు మిమ్మల్ని చూసుకోమని 1కి 100 సార్లు చెప్పి పంపించారమ్మా. అందుకే అడుగుతున్నానమ్మా. చెప్పండమ్మా, ఏమైంది? నిన్ను రేపటి నుంచి పని నుంచి తీసేస్తున్నాను. అదేంటమ్మా అలా అన్నారు? టెన్షన్ పడుతున్నావా? రేపటి నుంచి ఎలారా భగవంతుడా అని దిగులుగా ఉందా? అదే నా టెన్షన్ కూడా. అయ్యగారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ చెల్లెల్ని తీసుకొస్తానన్నారు. ఆ పిల్ల గనక వస్తే ఇల్లు గుల్లవుతుంది. ఆస్తి అయ్యగారు టోటల్గా ఆమె కంట్రోల్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నా దగ్గర నువ్వెంతో, రేపు ఆవిడ గారి దగ్గర నేను అంతే అవుతాను. అది విషయం. అర్థమైందా? ఏంటమ్మా మీరు? ఇవా మీ తెలివితేటలు? అందుకే అన్నారు చదువుకున్న వాళ్ళకన్నా ఎవరైనా మేలు అని. ఏంటి నువ్వు చెప్పేది? అవునమ్మా, మగాడు ఎవరినైనా వదులుకుంటాడు కాని ప్రేమించిన ఆడదాన్ని మాత్రం వదులుకోడు. దానికోసం యుద్ధాలే జరిగాయి. అయ్యగారు మిమ్మల్ని వదులుకోరు. తిరిగి తిరిగి ఇక్కడికే వస్తారమ్మా. అమ్మా, అయ్యగారు వస్తున్నారమ్మా. నువ్వు లోపలికెళ్ళి మందు బాటిల్ తీసుకునిరా, నేను ఆయన తీసుకుని వస్తా. అలాగేనమ్మా. హాయ్ బాస్, ఏంటి తెగ ఉత్సాహంగా ఉన్నారు? అను వస్తానన్నారా? మీ ఆనందం చూస్తుంటే వస్తానన్నట్టుగానే అనిపిస్తుంది. లేదంటే మీరు వదలరుగా? తను రావడం కాదు కీర్తన, నేనే వస్తానన్నాను. అంటే జీవితం అంటే ఏంటో, మనిషి హాయిగా మనశ్శాంతిగా బతకడానికి కావాల్సిందేంటో ఈరోజు నా చెల్లి చెప్పింది. చెప్పడం కాదు కీర్తన, ప్రాక్టికల్గా చూపించింది. అసలైన ఆనందం ప్రేమించడంలోనే ఉంది తప్ప ద్వేషించడంలో లేదు అని నిరూపించింది. అందుకే ఈ ఆస్తి మొత్తాన్ని నాన్న పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి హాయిగా ఆయన కొడుగ్గా, అనూకి అన్నయ్యగా వచ్చేస్తానని తనకు మాటిచ్చాను కీర్తన. అంటే ఏంటి బాస్, ఈ ఆస్తిని నన్ను... రెండూ ఎక్కడికి పోవు కీర్తన. ఆస్తి ఉంటుంది, నీ ఉద్యోగము ఉంటుంది. ఉద్యోగమా? నేను ఉద్యోగిని మాత్రమేనా మిస్టర్ వీరేంద్ర? నీ మనసులో అదేనా నా స్థానం? ప్రస్తుతానికి అంతే కీర్తన. అనుని నాన్నని ఒప్పించాక ఆ ఇంటికి కోడలు అవదు గాని. అమ్మో, ఊరుకుంటే విషయం చాలా దూరం వెళ్ళేలా ఉంది. వెంటనే దీనికి అడ్డుకట్ట వేయాలి. వీరుని నా నుంచి వేరు పడకుండా చూడాలి. ఓకే బాస్, ఉద్యోగం ఏముంది, ఎక్కడైనా దొరుకుతుంది నాకు. కానీ మీ అమ్మగారి ఉద్దేశం నెరవేర్చడానికి మీకు ఇంకో జన్మ కావాల్సి వస్తుంది. అంటే
అవును బాస్, కాస్త ఆలోచించండి. చెల్లెల ఆస్తి రాసిచ్చేమంది మీరు మీ నాన్నగారికి ఇచ్చేస్తున్నారు, బ్రహ్మాండం. కానీ మీ అమ్మగారి ఆశయం ఏంటి? ఈ కంపెనీ పేరుని మీరు ఇండియాలోనే టాప్ 10 కంపెనీల్లో ఒకటిగా చేయాలనుకున్నారు, అవునా? మీ నాన్నగారికి ఈ కంపెనీని అప్పచెప్తే ఆవిడ ఆశయం నెరవేరుతుందా? మీ చెల్లెల్ని ఆవిడ ఆస్తికి వారసురాలను చేస్తానని మీరు మీ అమ్మకు మాటిచ్చారు. చేయడం మీ ధర్మం. కానీ ఏం చేస్తున్నారు? ఆస్తి వదిలి మీరే అను దగ్గరికి వెళ్తున్నారు. అమ్మంటే ప్రాణం, అమ్మే నా దేవత అనే మీరేనా ఆవిడకిచ్చిన మాటని ఇంత దారుణంగా తప్పుతున్నారు? నిజం చెప్పు, నువ్వు ఎవరినన్నా ప్రేమించావా? నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు ఎవరినన్నా ప్రేమించావా? అవును,